శంషాబాద్ నుంచి పరిగి రావులపల్లి వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్డుని వ్యతిరేకిస్తూ వికారాబాద్లో పరిగి మండలం రంగాపూర్ రైతు వేదికలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక రైతులంతా ఏకమై రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతూ తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. సర్వే నిర్వహించి మ్యాప్ను గూగుల్లో రిలీజ్ చేయడంతో రైతులంతా ఆందోళనకు గురైనట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఉన్న రోడ్డును వెడల్పు చేసి పెద్దగా చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఇక పూడూరు మండలంలో దామగుండం పుణ్యక్షేత్రంలో పచ్చని అడవులను, హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ మంచినీళ్లు అందించే అడవులను లేకుండా నేవీ రాడ్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారని మండిపడ్డారు. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని, మళ్ళీ ఈ రేడియల్ రోడ్డు అంటూ రైతులందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదని అంటున్నారు. ప్రభుత్వం ఏదైతే శంషాబాద్ టు పరిగి అనే రేడియల్ రోడ్ అనేది ఒక సర్వే చేసి గూగుల్లో మ్యాప్ విడుదల చేసిందో అది చాలా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మేము ముందే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ముందే ప్రభుత్వమైన బాగా కోపంతో ఉన్నాం. ఎందుకంటే పచ్చని అడవి ఇక్కడ పూడూరులో వద్దంటే ఎక్కడో దేశంలో ఎక్కడో వేయాల్సినటువంటి రాడార్ను తీసుకుపోయి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది, అక్కడ పవిత్రమైనటువంటి పొలాలు, మంచి వాతావరణాన్ని, హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ప్రాంతంలో తెచ్చి మరి నేవీ రాడర్ వేయడం, మరి దానికి అనుగుణంగానే ఇక్కడ పరిగి నియోజకవర్గం నుండి పూడూరు మండలు మరియు పరిగి మండలం నుంచి రైతులందరూ పెద్ద ఎత్తున ఈ రంగపూరు రైతు వేదిక రావడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ త్రిబులార్కు సంబంధించిన శంషాబాద్ నుండి పరిగి వరకు ఏదైతే రేడియల్ రోడ్డు నిర్మాణం ఉందో ఆ రేడియల్ రోడ్డు నిర్మాణం మాకు వద్దు అని రైతులందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే అప్ప జంక్షన్ నుంచి మనగూడ వరకు పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుంది, మనగూడ నుంచి ఇక్కడ కోడంగల్ వరకు కూడా పెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ పొలం పోతే రంగాపూర్లో రేడియల్ రోడ్ గురించి ఈ రోడ్కు మరి మెయిన్ రోడ్లో దాదాపు 2 నుంచి 3 కోట్ల ధర పలుకుతుంది. మరి ఇప్పుడు మరి గవర్నమెంట్ ఈ మసీదుకి వెళ్ళి ఆల్రెడీ రోడ్ వేస్తున్నారు. మరి మాకు తెలియకుండా అసలు మ్యాప్ వేసి మాకు తెలియదు సార్. ఆల్రెడీ ఇప్పుడు మొక్కజొన్న ఉంది, పంట ఉంది, ఏదానికి ఇచ్చినట్టు మాకు తెలియదు సార్. మాకు దయచేసి గవర్నమెంట్ కొడుతున్నారు సార్. మాకు ఆ భూమి అదే ఉంది. మరి ఇప్పుడు మాకు 2 పిల్లలు రేపు ఎట్లా బతకాలి భూమి పోయిన తర్వాత.